బులెటిన్లో మరో బ్రేకింగ్. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కౌంటర్ ఇచ్చారు. కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నా కాంగ్రెస్ సర్కార్ తమపై ఆరోపణలు చేస్తుందని అన్నారు. రాష్ట్ర సమస్యలను డైవర్ట్ చేయడానికి కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఎలా అప్పుల పాలైందని ఆయన ప్రశ్నించారు. మేం మాటిచ్చాం, వరంగల్కు ఎయిర్పోర్ట్ ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేసి ఇవ్వాలని రామ్మోహన్ నాయుడు అన్నారు. నిధులు తీసుకురావడంలో కేంద్రానికి తెలంగాణ సర్కార్కు మధ్య కిషన్ రెడ్డి వారధిలా ఉన్నారని రామ్మోహన్ నాయుడు అన్నారు. కేంద్రం నుంచి సపోర్ట్ వస్తుంది. అయితే రాష్ట్రం దగ్గర సరైనటువంటి ప్లానింగ్ లేకుండా రాష్ట్ర విభజన అప్పుడు సర్ప్లస్ స్టేట్గా ఉండేది తెలంగాణ. ఈరోజు ఏమైంది? అప్పుల పాలు ఎందుకు అయింది? ఎందుకు సరిగ్గా కార్యక్రమాలు చేయలేకపోతున్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి. రైల్వే మినిస్టర్ గారు బడ్జెట్ అయిన వెంటనే తెలంగాణకి ఎన్ని కోట్ల రూపాయలతో కొత్త లైన్లు ఏవి, ఏ కార్యక్రమాలకు ఇచ్చామని స్పష్టంగా తెలియజేశారు. అయినా సరే పదే పదే చేస్తున్నారంటే నాకెందుకో ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యల్ని డైవర్ట్ చేయడానికి, ఇక్కడ చేయలేనటువంటి అసమర్థతను ఏదైతే ఉందో అది డైవర్ట్ చేయడానికి పదే పదే ఇలాంటి అలిగేషన్స్ చేస్తున్నారన్నటువంటి అనుమానం కలుగుతుంది.